ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? జనరల్గా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మెయిన్ రీజన్స్ ఫర్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం అనమాట. అంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం, ఒబేసిటీ, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. అవన్నీ డైరెక్ట్గా కిడ్నీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో అవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో షుగర్ తీసుకోకూడదు, అండ్ ద సెకండ్ వన్ ఎక్కువ మొత్తంలో సాల్ట్ తీసుకోకూడదు, అండ్ ద థర్డ్ వన్ ప్రాపర్గా హైడ్రేట్ అవ్వాలి, వాటర్ మంచిగా తీసుకోవాలి, అండ్ ద ఫోర్త్ వన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించేసేయాలి, అండ్ ద ఫిఫ్త్ వన్ రెడ్ మీట్ అనేది మటన్, బీఫ్, పోర్క్ ఇవన్నీ రెడ్ మీట్గా కన్సిడర్ చేస్తాం. అవన్నీ తీసుకోవడం వల్ల డైరెక్ట్గా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. సో అవి తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఓకే, మరి మీరు ఇప్పుడు చెప్పారు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి అని. మన భారతదేశంలో చూసుకుంటే ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ, ఇటు సౌత్ సైడ్ చూసుకుంటే ఎక్కువగా రైస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. మరి రైస్ ఎక్కువ కార్బోహైడ్రేటే కదా, మరి దానివల్ల ప్రాబ్లం ఉంటుందా? రైస్ ఎక్కువ కార్బోహైడ్రేటే, కాకపోతే రైస్ ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు, లిమిట్గా తీసుకోవాలి. దాని ప్లేస్లో రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ అంటే ఎగ్ వైట్స్ కానీ, పన్నీర్ కానీ, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్స్ కాబట్టి మినిమం ఒక 1 గ్రామ్ పర్ కేజీ అంటాం అనమాట. ఇప్పుడు 60 kgs ఉంటే అట్లీస్ట్ డేలో 60 grams అన్న ప్రోటీన్ తీసుకునేలా చూడాలి. సో అంత ప్రోటీన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకు ఆకలి అనేది తగ్గుతుంది. దాన్ని మనం రైస్లో కట్ డౌన్ చేసేసేయాలి. ఓకే.